మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. అందుకే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను టమాటా రోటి పచ్చడి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పల్లీల్ని బాగా వేయించుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, బాగా నల్లగా అయ్యేదాకా మాత్రం వేయించుకోవద్దు. పచ్చడి చేదొచ్చేస్తుంది. తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆయిల్ వేసి వాటిని కూడా బాగా మగ్గనివ్వండి. తర్వాత మనం సన్నగా తరుగుకున్న టమాటాలు, కొత్తిమీర, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్‌ని వేసి బాగా మగ్గనివ్వండి. దాన్ని 20 మినిట్స్ లీవ్ చేసేయండి. ఈలోపు మనం రోటిలో పల్లీలను వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోండి. తర్వాత ఆ పౌడర్‌లో మనం వేయించుకున్న గ్రీన్ చిల్లీస్‌ని మన టేస్ట్‌కి తగ్గట్లు సాల్ట్ వేసి బాగా దంచండి. తర్వాత మనం మగ్గపెట్టుకున్న టమాటాలను తీసి స్టవ్ ఆఫ్ చేసేసి రోట్లో ఉన్న దాంట్లో యాడ్ చేసేయండి. ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోండి. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రాజీ టాక్స్.